తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఏడవేనా నీకు ముగ్గిని చాలా ఓడెత్తివి పెన్షన్లవే, ఇంకా 3 సార్లు ఇచ్చిన బియ్యము నీ పేరు చెప్పుకోడుతుంది, 3 సార్లు ఇచ్చిన ఇండ్లులేవే, 3 సార్లు బాత్రూంలో పైసలేవే, 3 సార్లు ఇచ్చిన రోడ్లులేవే, 3 సార్లు ఇచ్చిన జాగలేవే అని చెప్పంటే ఆయనతో బయటికి ఎత్తలేడు. ఆయన ఎందుకు ఎత్తలేక ఇప్పుడు గెలిచిరు కదా, గెలిచిన వాళ్ళు సగం మంది జైలుకి వేరు, బాగా పేదోళ్ళ జాగాలకి కబ్జాసి ఇక బయటికి వెళ్తలేడు. ఇక కాంగ్రెస్ వస్తేనేమో ఊర్లలో అడుగుతున్నాడ, ఏమైనా పోయినసారి కాంగ్రెస్ కొడితే 2,500 ఏవి, మరి 4,000 ఏవి, తులం బంగారం ఏవి, స్కూటీలు ఏవి అని. ఇప్పుడు అక్క నన్ను గెలిపించారు, ఇన్ని పైసలు పట్టుకొచ్చినా ఇక ఈనూరు ఇవాళ మల్కాపూర్ హై స్కూల్ ఉందా ఈ మల్కాపూర్లో స్కూల్ ఉంది కదమ్మా, ఆ స్కూల్లోకి పోయి పిల్లలు అడగండి, సార్లు అడగండి. నేను ఒక మీటింగ్ పెడితే అధికారులు ఏం చేశారంటే, సార్ గవర్నమెంట్ స్కూల్లో పేదోళ్ళు చదువుకుంటారు సార్, ఈ బలిసినోడే కలెక్టర్ కావాలి, IAS IPS కావాలి, ఇక గవర్నమెంట్ స్కూల్ చదువుకోవడం కావద్దా సార్ అని అడిగారు. మరి అయ్యా కావాలంటే నేను ఏం చేయాలి అన్న. సార్ 10వ తరగతి చదివే పిల్లలకు స్కూల్ కూడా చాలా కష్టమవుతుంది సార్, ఊళ్ళలో బస్సులు లేవు, ఆటోలో పోయే స్తోమత ఉండదు, ఆ బ్యాగులు పెట్టుకొని నడుచుకుంటూ పోతే చాలా కష్టమవుతుంది సార్ అని చెప్పి ఆ అధికారులు చెప్తే, అక్కడ గవర్నమెంట్ స్కూల్లో చదివే 10వ తరగతి అమ్మాయిల అబ్బాయిలకు అందరికీ 20,000 సైకిళ్ళు నేను ఇచ్చినాక, 20,000 సైకిల్ ఇచ్చి నేను. మళ్ళా ఇంకా 3 నెలల 9వ తరగతి చదివే పిల్లలకు కూడా సైకిల్స్ ఇస్తా. ఇది అయిపోయిందా? మళ్ళా మీటింగ్ పెట్టినా, మళ్ళా సార్ అన్నారు, సార్ ఏం చేస్తుడు సార్ అంటే వాళ్ళు ఏమన్నా తెలుసా, సార్ అంత పేదోళ్ళు సార్, తిండి కూడా కష్టమే సార్, వాళ్ళు పరీక్ష ఫీజు కట్టలేకున్నారు సార్, కానీ వాళ్ళు మాత్రం పెద్ద పెద్ద చదువుకోవాలని ఆశ ఉంది సార్, ఫీజు కూడా కట్టలేని పరిస్థితి సార్. అంటే నా జీతంలోకి వెళ్ళి 10వ తరగతి పిల్లలందరూ కూడా పరీక్ష ఫీజు నేనే కట్టినాక 15,000 మంది కట్టినా. మరి గంగుల కమలాకర్ కట్టినాక కాంగ్రెస్ వాళ్ళు కట్టిర్రా, మీ గుంజుకోకుంటే చాలు వాళ్ళు. ఇవాళ నేనేమంటున్నానంటే, ఇవాళ మాకు ఓటేస్తే ఢిల్లీ నుంచి పైసలు వస్తాయి, కాంగ్రెస్ వాళ్ళకి ఓటేసారు అనుకో ఇక బీఆర్ఎస్ లేనేలేదు. కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ 4 గెలుస్తున్నాయి, 4 కాంగ్రెస్ వాళ్ళు 9 గెలుస్తున్నారు, ఎంఐఎం పార్టీ వాళ్ళు వీళ్ళు కలిసి 16-17 గెలుస్తున్నారు. ఇవాళ మాకు ఓటేస్తే ఢిల్లీ నుంచి పైసలు వస్తాయి. మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు అనుకో ముఖ్యమంత్రి పైసలు ఇవ్వనాడు. మరి ఎట్లా? మీ మల్కాపూర్ లక్ష్మీపూర్కు పైసలు, సీసీ కెమెరాలు లేవే, డ్రైనేజ్ లేదే, నీళ్లు లేవే, రోడ్లు లేవే, మీకు ఇండ్లు లేవే, ఏమీ లేకపోయా, గుళ్ళు లేవే, బడి కూడా సరిగా లేకపోయా. మరి ఎక్కడిస్తారు కాంగ్రెస్ వాళ్ళు? ఎట్లిస్తారు చెప్పన్నా? మీ ఇంటి పన్ను ఇస్తారు కాంగ్రెస్ వాళ్ళు, ఇస్తా పోచమ్మూడు కానీ చెప్పిన ఇవాళ కాంగ్రెస్ వాళ్ళకు ఓటేస్తే మీ ఇంటి పన్ను పెంచుతారు, మీ నల్లా పన్ను పెంచుతారు, మీ కరెంటు ఛార్జీలు పెంచుతారు, మీకు పైసలు ఇస్తారు. ఇంకా పైసలు జరపకుంటే రోడ్డు మీద నడుస్తూ కూడా ట్యాక్స్ ఇస్తారు. వాళ్ళు పెంచుకుంటారా? ఇలా దయచేసి నేను 1,400 కోట్ల రూపాయలు చేసి పన్నులు పెంచలే. ఇలా మీకు 11 కోట్ల రూపాయలు మీకు ఇచ్చిన మేము ఊరికి పన్నులు పెంచలే. అంతకుముందు 130 కోట్ల రూపాయలు ఇచ్చిన పన్నులు పెంచలే. ఢిల్లీ నుంచి తీసుకొచ్చి మీకు పైసలు ఇస్తా. పన్నులు పెంచుతా అంటే మోడీ సాబ్ ఒప్పుకోడు. పేదోళ్ళ దగ్గర ఇంటి పన్ను ట్యాక్సులు పెంచద్దు, వాళ్ళకి సేవ చేయాలంటారు. కాబట్టి ఇలా మేయర్ మనం గెలుస్తున్నాం. మేయర్ 7 కన్వీనర్ మొత్తం తిరుగురి, మీకు తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేయరు. దేనికి వేస్తున్నామంటే మేము పువ్వుకి వేస్తున్నాం. ఈ కులము ఆ కులము, ఈ ఊరు ఆ ఊరు, ఈ వాడ ఆ వాడ కాదు. మాకు రోడ్లు కావాలి, మోర్లు కావాలి, నీళ్లు కావాలి, కమిటీ కావాలి, గుళ్ళు కావాలి, బళ్ళు కావాలి, మాకు సీసీ కెమెరాలు కావాలి, అన్నీ కావాలని చెప్పి అనుకుంటున్నాం. కాబట్టి ఢిల్లీ నుంచి మోడీ సాబ్ పైసలు ఇస్తారు కాబట్టి మేము పువ్వుకేస్తున్నాము అంటున్నారు. ఇక్కడ పైసలు మేయర్ బీజేపీ అవుతారు. ఏం అనుమానం లేదు, అలా ప్రజల ఆశీర్వాదంతో మేయర్ బీజేపీ అవుతాడు. మేయర్ బీజేపీ అయితే ఇక్కడ మీరు ఇక్కడ రాజేంద్ర ప్రసాద్ గెలిపించకుండా వేరే పార్టీ వాళ్ళని గెలిపిస్తే మీకు పైసలు వస్తాయా? ఈ ఉన్న 11 కోట్ల రూపాయలు కూడా ఆయన ఏం చేస్తాడు? సఫా చేస్తాడు. మీకు రోడ్లు వస్తాయా? మోర్లు వస్తాయా? ఇప్పుడు నేను కూడా ఏం చేస్తాం, మేము కూడా ఇప్పుడు ఇవాళ 2 కొడుకులు ఉంటేనే మీరు పెద్ద కొడుకు దగ్గరైతే మెల్లగా మీ పైసకు వెనకకెళ్తారు.
అవునా కదా? చిన్న కొడుకు ప్రేమ ఉంటే చిన్న కొడుకు ఇసుకపోయి ఇస్తారా కదా? మరి మాకుంటుందా? అరే మా పార్టీని గెలిపించారు కాబట్టి రాజేంద్ర ప్రసాద్కు ఇంకెక్కువ పైసలు ఇద్దామంటాం. అవునా కదా? మీరు వేరే పార్టీకి ఈయన మొన్న 3 సార్లు ఓడిపోయి పాపం అంటారనుకో, రేపు 5 సంవత్సరాలు మిమ్మల్ని పాపం అంటే కూడా పట్టించుకుంటారు వాళ్ళు. పైసలు వస్తాయా? ఆయనకు వేరే పదవి ఇద్దాం, వేరే ఇద్దాం. వేరే పార్టీ అనే పైసలు వచ్చినాయా? పైసలు నిజం చెప్పురాక వచ్చినాయా? నేను పోయినాక వస్తారు, గ్యారెంటీ వస్తారు.